మనందరికి తెలిసిన ఒక మంచి కథ చెప్పిన శ్రీకృష్ణుడు కుచేలుడు కథ. అందరికి తెలిసి శ్రీకృష్ణుడు కుచేలుడు కథ ఫ్రెండ్షిప్ గురించి అనుకుంటారు. ఫ్రెండ్షిప్ గురించి కూడా, కానీ అంతకు మించిన మంచి మెసేజ్ మన కోసం ఉంది ఆ కథలో. అదేంటో వాళ్ళు మీకు చెప్తాను. కుచేలుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. డబ్బులు అడగటానికో సహాయం అడగటానికో కాదు, తన మీద ఉన్న ప్రేమతో తన దగ్గరికి వెళ్ళాడు. తను ఎన్ని కష్టాల్లో ఉన్నా వెళ్ళేటప్పుడు ఒక కుప్పెడు అటుకులు మాత్రమే తీసుకెళ్ళాడు, ఎందుకంటే ఆ రోజు తన ఆర్థిక పరిస్థితి. కానీ కృష్ణుడు ఆ కుప్పెడు అటుకులు చూడలేదు, ఆ కుప్పెడు మనసులో ఉన్న భావాన్ని చూశాడు. అందుకే కుచేలుడు ఏం అడక్క ముందే తనకి ఎన్నో భవనాలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఇక్కడ ఏమర్థం అవుతుంది చెప్పండి మీకు? ఎప్పుడు మనం అడుక్కోక్కర్లేదు. మేనిఫెస్టేషన్ కూడా బెక్కింగ్ కాదండి. మనం ఏమైనా పొందాలంటే భక్తితో, విశ్వాసంతో, కృతజ్ఞతతో ఉంటే ఆటోమేటిక్గా మనకు రావాల్సినవి మనకు వస్తాయి. ఆ దేవుడైనా సరే, ఆ యూనివర్స్ అయినా సరే, మనకి అన్ని టైంకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలన్నీ మనకు సమకూరుస్తాయి. ఒక్కటి మాత్రం ఉండాలి: భక్తి, విశ్వాసం, శ్రద్ధ, కృతజ్ఞత. అప్పుడు నువ్వు ఎవరిని అడుక్కోక్కర్లేదు, ఎవరిని డిమాండ్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నువ్వు ఆ యూనివర్స్ తెలని భక్తితో, నమ్మకంతో ఉంటే ఆటోమేటిక్గా నీకు రావాల్సింది ఈ టైంకి నీకు వచ్చేస్తాయి. హోప్ కథ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, ఇంకో నలుగురితో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నవ్వుతూ ఉండండి, నలుగురిని నవ్విస్తూ ఉండండి, నలుగురికి 4 కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి. థ్యాంక్ యూ. స్టే కనెక్టెడ్. బాయ్.